ముంబై ఇండియన్స్ టీం దూసుకుపోతుంది. వరుసగా 4వ విక్టరీ కొట్టారు. మెయిన్లీ విక్టరీ తర్వాత పాయింట్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్కి దూసుకెళ్ళిపోయారు. సో నిజంగా ఎంఐ టీం అయితే ఏదో స్విచ్ నొక్కింది భయ్య. ఫస్ట్ 4 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు చేస్తున్న కంబ్యాక్ అయితే వేరే లెవెల్. అసలు బ్యాటింగ్ చూసుకున్న బౌలింగ్ చూసుకున్న మ్యాచ్కు ఇంప్రూవ్ అవుతూనే ఉంది. ఒక్కొక్క వీక్నెస్ని షార్ట్అవుట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ముంబై ఇండియన్స్ టీం మిగతా టీమ్స్కి ఒక పెద్ద హెడేక్గా మారే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ప్లే ఆఫ్స్కి ఎలా వెళ్ళాలో తెలుసు. అండ్ దెన్ వెళ్ళిన తర్వాత ప్లే ఆఫ్స్లో ఏం చేయాలో బాగా తెలుసు. మెయిన్లీ లీగ్ స్టేజ్ అయ్యేసరికి ఆ టాప్ 2లో ఉన్నారా ఇంకా ఆపడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ముంబై టీంని. డెఫినెట్లీ 6th టైం కప్ కొట్టేందుకు పుష్కలంగా ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మ్యాచ్లో అయితే మరోసారి ముంబై టీం ఎస్ఆర్హెచ్ టీం మీద కంప్లీట్ డామినేషన్ చూపించారు. బట్ మ్యాచ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ముందు ఇషాన్ కిషాన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది కామెంట్స్లో ఫిక్సింగ్ అని పెడుతూనే ఉంటారు కానించే. సో దానికి ఒక క్లారిటీ ఇచ్చుకోవాలి కాబట్టి మనం ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. ముందు అసలు ఏం జరిగిందంటే ముంబై టీం టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ దెన్ ఎస్ఆర్హెచ్ టీం బ్యాటింగ్ స్టార్ట్ చేసింది, హెడ్ అవుట్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. దెన్ ఇషాన్ కిషాన్ వచ్చాడు. థర్డ్ ఓవర్ ఫస్ట్ బాల్ దీపక్ చార్ లెగ్ సైడ్ వైపు వైడ్గా బాల్ వేశాడు. బట్ దాన్ని ఇషాన్ కిషాన్ గ్లాన్స్ ఆడదాం అనుకున్నాడు, కానీ అది మిస్ అయింది. దీంతో కీపర్ చేతిలోకి బాల్ వెళ్ళింది. బట్ ఇక్కడ ఇషాన్ కిషాన్ ఏం చేశాడంటే బాల్ తనని పాస్ అయిన వెంటనే నడవడం మొదలు పెట్టేశాడు. అంటే నేను ఇంక అవుట్, బాల్ ఎడ్జ్ అయింది, సో ఎలాగ అవుట్ ఇస్తారని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోవడం మొదలు పెట్టేశాడు. బట్ ఇలా వెళ్ళిపోతున్నప్పుడు అభిషేక్ శర్మ రన్అట్ అయ్యేలా ఉన్న ఆగంటే అప్పుడు వెనక్కి తిరిగి చూశాడు ఒకసారి. అండ్ ఈ టైంలో చూసుకుంటే అంపైర్ కన్ఫ్యూజన్ చూసాం. ముందు వైట్ బాల్ ఇద్దామన్నట్టు చేతులు చాపాడు. బట్ ఇషాన్ కిషాన్ అలా వాక్ చేయడం చూసి చెయ్యి కాస్త పైకెత్తాడు. అండ్ ఈ టైంలో ఇషాన్ కిషాన్ మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. అండ్ అంపైర్ అలా ఎప్పుడు చేయి పైకెత్తాడో అప్పుడు ముంబై ఫీల్డర్స్ అప్పీల్ చేయడం మొదలుపెట్టారు. దానికి ఆఫీస్లో అవుట్ ఇచ్చేశాడు అంపైర్. అలాగే తర్వాత ఇషాన్ కిషాన్ కూడా వెనక్కి తిరిగినప్పటికీ అవుట్ ఇచ్చిన తర్వాత ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఇన్ఫాక్ట్ అభిషేక్ శర్మకు తల ఊపుతూ ఇండికేషన్ ఇచ్చాడు నేను అవుట్లే అని చెప్పి. సో ఎగ్జాక్ట్లీ అక్కడ జరిగిన విషయం అయితే ఇదే. ఇక ఇప్పుడు ఇందులో ఎవరిది మిస్టేక్ ఉందని మాట్లాడుకుంటే మోస్ట్లీ ఇషాన్ కిషాన్దే ఉంది. తను అసలు బాల్ పాస్ అయిన వెంటనే జెట్ స్పీడ్లో నడవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఈ ఫెల్ట్ ద నిక్, అంటే ఎడ్జ్ అయిందేమో అనుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ అనుకోవడం కాదు, మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. ఆ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి రిప్లైలు అల్ట్రా ఏజ్ చూసే వరకు కూడా తన ఫీలింగ్ అదే, ఎడ్జ్ అయిందని అనుకున్నాడు. దీనివల్ల అసలు ఎక్కడ కూడా రివ్యూ తీసుకునేలా కనిపించలేదు. సో బ్యాట్స్మెన్కి అయితే ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ 2019 వన్డే వరల్డ్ కప్ అనుకుంటా విరాట్ కోహ్లీ కూడా సేమ్ అలాంటిదే చేశాడు. బట్ అక్కడ చూసుకుంటే షార్ట్ బాల్కి పుల్ షాట్ ఆడిపోయి ఎడ్జ్ అయిందేమనుకుని వెళ్ళిపోయాడు. అండ్ దాని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాక రిప్లై చూసాక షాక్ అయ్యాడు. మెయిన్లీ తన బ్యాట్ గ్రిప్ కూడా చెక్ చేసుకున్నాడు ఏమైనా లూజ్గా ఉందని చెప్పి. యాక్చువల్గా కేసులో విరాట్ కోహ్లీ బ్యాట్ని కాస్త గట్టిగానే ఊపాడు. దీనివల్ల మేబీ గ్రిప్ లూజ్గా ఉండడం వల్ల ఏదో సౌండ్ వచ్చి ఉంటుంది. అంటే ఆ సౌండ్ను ఎడ్జ్లో ఫీల్ అయి పేవడానికి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ కూడా ఇషాన్ కిషాన్ సేమ్ అలాంటిదే ఫీల్ అయి ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చాలామంది ఇషాన్ కిషాన్ ఫిక్సింగ్ చేసేసాడు, అంపైర్ ఫిక్సింగ్ చేసేసాడు, ముంబై టీం ఫిక్సింగ్ చేసేసింది. బట్ వాట్ ఇఫ్ ఆ రిప్లైలో అల్ట్రేజ్లో స్పైక్ ఉంటే ఏమనేవారు? ఇషాన్ కిషాన్ అందరూ పొగిడేసేవారు, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ గొప్పతనం అది అని చెప్పి. బట్ అల్ట్రేజ్లో స్పైక్ చూపించకపోవడం వల్ల మొత్తం ఫిక్సింగ్ అంటున్నారు. సో క్లియర్లీ ఇది ఇషాన్ కిషాన్ తనకంతటి తాను చేసుకున్న మిస్ఇంటర్ప్రిటేషన్. అంటే ఎడ్జ్ అయిందని ఊహించుకుని వాక్ చేయడం మొదలుపెట్టేశాడు. దీనివల్ల అంపైర్ కన్ఫ్యూజన్ లేదవ్వాలో తెలియక ఇషాన్ కిషాన్ వాక్ చేయడం చూసి ఇంకా అవుట్ ఇచ్చాడు. సో ఇది కేవలం బ్యాట్స్మెన్ యొక్క మిస్కన్సెప్షన్ తప్పితే ఎలాంటి ఫిక్సింగ్ జరగలేదు. మెయిల్ ఇషాన్ కిషాన్ అలా వాక్ చేస్తూ వెళ్ళిపోవడం చూసి ముంబై ఇండియన్ ప్లేయర్స్ కూడా అతను మెచ్చుకున్నారు. హార్దిక్ పాండ్యా అయితే తలపైన ప్యాట్ చేశాడు అండ్ దానికి ఇషాన్ కిషాన్ కూడా స్మైల్ ఇచ్చాడు. సో నాకైతే అక్కడ కూడా ఫిక్సింగ్ అయినట్టు అనిపించలేదు. ఎందుకంటే మనం చాలా కాలం నుంచి క్రికెట్ చూస్తున్నాం, ఇలాంటి సంఘటనలు ప్రీవియస్గా చూసాం. బట్ ఎవరైతే కోవిడ్ తర్వాత క్రికెట్ చూడడం స్టార్ట్ చేశారో అలాగే ఐపీఎల్ మాత్రమే చూస్తారో వాళ్ళకి ఇవన్నీ ఫిక్సింగ్లోనే అనిపిస్తాయి. అండ్ విషయంలో మనం కూడా వాళ్ళు గట్టిగా ఏమీ అనలేం, ఎందుకంటే వాళ్ళకి రూల్స్ తెలియవు. కేవలం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూపించడమే నమ్మేస్తారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అయితే దీన్ని రియాన్ రెక్కల్టన్ డిస్మిసల్కు కంపేర్ చేస్తున్నారు. అప్పుడు రెక్కల్టన్ వెనక్కి పిలిచారు కదా, ఇప్పుడు ఇషాన్ కిషాన్ ఎందుకు పిలవలేదు అంటున్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అలా కామెంట్ చేసే వాళ్ళు రీసెంట్గానే క్రికెట్ చూడడం స్టార్ట్ చేశారని చెప్పి. వీళ్ళు లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ టీం బాగా పెర్ఫామ్ చేసిన తర్వాత ఫ్యాన్స్ విపరీతంగా పెరిగిపోయారు. అండ్ మోస్ట్లీ వాళ్ళలో చాలామంది 2024 ముందు క్రికెటే చూసుంటారు. సో యాక్చువల్లీ రెక్కల్టన్ కేసులో ఏం జరిగింది, అంపైర్ నో బాల్ చెక్ చేశాడు అండ్ అది ఆల్మోస్ట్ ప్రతి బాల్కి చేస్తాడు. ఐ మీన్ ఆ ఫ్రంట్ ఫుట్ నో బాల్ చెక్ చేస్తాడు అండ్ బ్యాక్ ఫుట్ నో బాల్ చెక్ చేస్తాడు, అలాగే కీపర్ నో బాల్ కూడా చెక్ చేస్తాడు, ఈవెన్ ఫీల్డ్ రిస్ట్రిక్షన్ నో బాల్ కూడా చెక్ చేస్తారు. కానీ ఇక్కడ ఇషాన్ కిషాన్ డిస్మిసల్ విషయంలో చూసుకుంటే అసలు నో బాల్ ప్రసక్తే లేదు, అది క్లియర్ లీగల్ డెలివరీ. బట్ బ్యాట్స్మెన్ తను అవుట్గా డిక్లేర్ చేసుకుని వెళ్ళిపోయాడు. దీంతో ఇంక ఇషాన్ కిషాన్ వెనక్కి పిలిచే ప్రసక్తే ఉండదు. పైగా రిప్లై కూడా ఇప్పటికి ప్రాసెస్ అయింది, నెక్స్ట్ బాల్ వేసిన తర్వాత ప్రాసెస్ అయింది. అండ్ ఈ టైంలో చూసుకుంటే అస్సలు వెనక్కి పిలవరు. వికెట్ పడిన తర్వాత నెక్స్ట్ బాల్ ఎప్పుడైతే ప్లేలోకి వస్తుందో ఇంకా అంత ముందు బాల్ జరిగిన యాక్షన్ అంతా కంక్లూడ్ అయిపోద్ది. సో ఇక్కడ మిస్టేక్ ఎవరిదంటే ఇషాన్ కిషాన్దే. తనైతే వెయిట్ చేసి ఉండాల్సిందే. మెయిన్లీ కనీసం ముంబై ఫీల్డర్స్ అప్పీల్ చేసేవరకైనా సరే వెయిట్ చేసి ఉండాల్సిందే. ఒకవేళ వాళ్ళు అప్పీల్ చేసిన తర్వాత కూడా అంపైర్ అవుట్ అవ్వకపోతే అప్పుడు వాక్ చేసి ఉంటే నిజంగా జెన్యూన్ స్పోర్ట్స్మెన్షిప్లో ఉండేది. కానీ అసలు ముంబై ఫీల్డర్స్ అప్పీల్ చేయకుండా వాక్ చేయకుండా వెళ్ళిపోయాడు. దీనివల్ల కొత్తగా చూసే వాళ్ళకి మ్యాచ్ ఫిక్సింగ్ అనేది అనిపిస్తుంది. పైగా ఇక్కడ అతను వాక్ చేసిన టైమింగ్ చూసుకున్నా సరే చాలా రాంగ్ టైంలో వెళ్ళిపోయాడు. ఐ మీన్ అప్పటికి ఎస్ఆర్హెచ్ టీం ఒక వికెట్ కోల్పోయింది, అలాగే రన్స్ లేవు. అట్ ది సేమ్ టైం అంత టెక్నాలజీ ఉన్నప్పుడు కంగారుగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది, కాసేపు వెయిట్ చేయొచ్చు కదా. సో క్లియర్లీ ఇషాన్ కిషాన్ యొక్క తొందరపాటే అతను కోపం ఉంచింది. మెయిన్లీ వికెట్ పడిన తర్వాత కొలాప్స్ ట్రిగ్గర్ అవడం చూసాం. మరో 3 వికెట్లు పడిపోయి క్విక్ టైంలో.
సో యాక్చువల్లీ మ్యాచ్ కోసం అయితే ఒక మంచి బ్యాటింగ్ ప్యారడైస్ ఉంటుందేమో అనుకున్నాం. కానీ ఉప్పల్ క్యూరేటర్ మాత్రం మరీ అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఇవ్వలేదు. మెయిల్ అని చెప్పారంట ఎండ వల్ల పిచ్ కాస్త ఎక్కువ డ్రై అయిపోయింది, బ్యాటింగ్ అంత సపోర్ట్ చేయకపోవచ్చు అని చెప్పి. మరి 250, 260 రేంజ్ స్కోర్స్ అయితే రావని చెప్పి ముందే అర్థమైపోయింది. బట్ అలా అని చెప్పి కంప్లీట్లీ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ కూడా కాదు. 180 to 180 ఇస్ ద పార్ స్కోర్ అని చెప్పి మనం పిచ్ రిపోర్ట్లో చెప్పడం చూసాం. సో పిచ్ అయితే డెఫినెట్లీ కాస్త డ్రైగా ఉంది, బాల్ స్టిక్ అయి వస్తుంది, అంటే అనుకున్నంత పేస్తో బ్యాట్ మీదకి రావట్లేదు. దీనివల్ల ట్రావిస్ హెడ్ షాట్ మిస్ టైం అయింది. అలాగే అభిషేక్ శర్మది కూడా సేమ్ స్టోరీ. బాల్ తను అనుకున్న పేస్తో రాకపోవడం వల్ల మిస్ టైం చేశాడు షాట్ని. అండ్ దెన్ నితీష్ కుమార్ రెడ్డి డిస్మిసల్ చూసుకున్న సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీ. ఏదో బ్యాటింగ్ వికెట్ మీద అన్నట్టు ఆన్ ది రైజ్ షాట్ ఆడాడు, బట్ బాల్ ఎక్కడ కూడా బ్యాట్ మీదకి రాలేదు, అతను ఎర్లీగా షాట్ ఆడేశాడు. దీంతో టో ఎండ్కి తగిలి మిడ్ ఆన్ ఫీల్డర్ చేతిలోకి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ తొందరగా షాట్స్ ఆడడానికి ప్రయత్నించారు. ఆ టాప్ 4 బ్యాట్స్మెన్ ఎవరు కూడా పిచ్ను ప్రాపర్గా అంచనా వేయలేకపోయారు. ఇది 260 లేదా 270 వచ్చే వికెట్ కాదు, అరౌండ్ 200 కొట్టినా మంచి స్కోరే అని చెప్పి మైండ్ సెట్ వాళ్ళకి రాలేదు. మెయిన్లీ క్రీజ్లో సెట్ షాట్స్ ఆడదామని ఉద్దేశం ఎవరికీ లేదు. సో యాక్చువల్లీ చివరిగా ముంబైతో మ్యాచ్ అయినప్పుడు ఎస్ఆర్హెచ్ టీం పవర్ ప్లేలో వికెట్ ఇవ్వకుండా బ్యాటింగ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా సేమ్ అలాంటి బ్యాటింగే చేసి ఉండాల్సిందే, ఎందుకంటే పవర్ ప్లే తర్వాత పిచ్ కాస్త ఈజీ అవడం చూసాం. ఎస్పెషల్ హెన్రిక్ క్లాసెన్ ఏదో డిఫరెంట్ వికెట్ మీద అన్నట్టు ఆడాడు. సో ఈ పిచ్ మీద ఎస్ఆర్హెచ్ టీం చేయాల్సింది జీటీ కైండ్ ఆఫ్ బ్యాటింగ్ టెంప్లెట్ చూపించాలి. అంటే ఫస్ట్ 3 ఓవర్స్ జాగ్రత్తగా ఆడి నెక్స్ట్ 3 ఓవర్స్ యాక్సలరేట్ చేసే ప్రయత్నం చేయాలి. బట్ అలా కాకుండా ఫస్ట్ నుంచి షాట్లు కొట్టడానికి వెళ్ళిపోయారు. బట్ ఎనివే మనమైతే క్రెడిట్ ముంబై బౌలర్స్ కూడా ఇవ్వాలి. మెయిన్లీ ప్రీ వీడియోలో చెప్పుకున్నాం ముంబై టీంకి వీక్నెస్ ఏదైనా ఉందంటే పవర్ ప్లేలో వికెట్లు రావట్లేదని చెప్పి. కానీ మ్యాచ్లో చూసుకుంటే ఆ వీక్నెస్ని కూడా ఎగరగొట్టేశారు. దీపక్ చార్ పవర్ ప్లేలో 2 వికెట్లు తీస్తే బోల్ట్ కూడా 2 వికెట్లు తీశాడు. మెయిన్లీ మరోసారి ఇద్దరు ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్కి మంచి ప్లాన్ వేశారు. లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాం విట్టుకోకుండా బౌలింగ్ చేశారు, అంటే స్టంప్ టు స్టంప్ లైన్లోనే ఎక్కువ బౌలింగ్ చేశారు. కానీ సార్ లెంత్ ఆల్టర్ చేశారు. లాస్ట్ మ్యాచ్లో ఎక్కువగా షార్ట్ ఆఫ్ లెంత్ వేశారు. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఆ గుడ్ లెంత్ బాల్స్ని నమ్ముకున్నారు, ఎందుకంటే పిచ్లో కాస్త స్లో నేచర్ ఉండడం వల్ల బాల్ స్టిక్ అయి వెళ్తుంది. దీంతో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఆ గుడ్ బాల్స్ని కొడదామనుకున్నా సరే మిస్ టైం అయింది, ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. సో యాక్చువల్లీ ముంబై బౌలర్స్ అయితే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ స్ట్రెంత్కి తగ్గట్టు బౌలింగ్ చేశారు. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ గుడ్ లెంత్ బాల్స్ని చాలా బాగా ఆడుతూ ఉంటారు. కానీ మ్యాచ్లో ఇనిషియల్గా చూసుకుంటే పిచ్ స్లోగా ఉంది, అట్ ది సేమ్ టైమ్ ఆ స్వింగ్ కూడా చూసాం. మళ్ళీ దీపక్ చార్కి చాలా ఎక్కువ స్వింగ్ లభించింది. దీనివల్ల ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ యొక్క షాట్స్ మిస్ టైం అయ్యాయి. సో క్లియర్లీ ముంబై బౌలర్స్ అయితే పిచ్ను బాగా రీడ్ చేసి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ టెంప్ట్ చేసి బౌలింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఒక ట్రాప్ లాంటివి సెట్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఆ ట్రాప్లో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ పడిపోయారు. బట్ ఎనివే క్లాసన్ మాత్రం నిజంగా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు భయ్య. అసలు తను బ్యాటింగ్ చేస్తుంటే ఏదో వేరే పిచ్ మీద అన్నట్టుంది. మెయిన్లీ బాల్ని టైం చేసిన విధానం చూసాం, ఎక్కడ కూడా తొందరపడలేదు. విచ్ మీన్స్ అతని పిచ్ యొక్క పేస్కు ఎంత బాగా అడ్జస్ట్ అయ్యడం మనం అర్థం చేసుకోవచ్చు. సో క్లియర్లీ ఈ సీజన్లో క్లాసన్ బ్యాట్ నుంచి ఆ పెద్ద నాకు రావట్లేదు అనుకుంటున్నాం. కానీ మ్యాచ్లో మాత్రం ఆ పెద్ద నాకు వచ్చేసింది. 44 బాల్స్లో 71 రన్స్ కొట్టాడు. ఎస్పెషల్ ఎస్ఆర్హెచ్ టీం ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్కి దగ్గరలో ఉన్నప్పుడు సేవ్ చేశాడు తన బ్యాటింగ్తో. మరి ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ టీం 13 రన్స్కి 4 వికెట్స్ కోల్పోయినప్పుడు చూసాం. బ్రాడ్కాస్టర్ RCB 49 హైలైట్స్ చూపించాడు, ఎందుకంటే ఆ ఘట్టం కూడా April 23 జరిగింది. దీంతో డేట్ మ్యాచ్ అయింది వెళ్ళాలంటే చూస్తామని చెప్పి బ్రాడ్కాస్టర్ అది చూపించాడు. బట్ ఎస్ఆర్హెచ్ టీంలో క్లాసన్ రెస్క్యూ చేశాడు, నిజంగా ఒక బ్రిలియన్ నాక్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ అతను ఒక్కడాలో ఒకవైపు నిలబడి ఆడుతుంటే 2023 వైబ్స్ చూసాం. అంటే ఎస్ఆర్హెచ్ టీంకి IPL 2023లో కూడా అతను ఒక్కడే ఆడాడు, మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. ఇక మిగతా బ్యాట్స్మెన్ చూసుకుని అంకిత్ వర్మ అయితే ట్రై చేశాడు, బట్ హార్దిక్ పాండ్యా షార్ట్ బాల్స్తో అటాక్ చేస్తూనే ఉన్నాడు. మెయిన్లీ వరుసగా 3 షార్ట్ బాల్స్ వేసి అతనికి ఛాలెంజ్ విసిరాడు. అండ్ అంకిత్ వర్మ అయితే దాన్ని రెసిస్ట్ చేయలేకపోయాడు, 3వ షార్ట్ బాల్కి అయిపోయాడు. ఇక అభినవ్ మనోహర్ చూసుకుని డీసెంట్ నాక్ ఆడాడని చెప్పుకోవచ్చు. అతని స్ట్రైక్ రేట్ తక్కువ ఉన్నప్పటికీ క్లాసన్కి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. అదర్వైజ్ క్లాసన్కి సపోర్ట్ లేక ఎస్ఆర్హెచ్ టీం ఆల్అౌట్ అయిపోయి ఉండేది. సో సమ్వాట్ ఎస్ఆర్హెచ్ టీం అయితే ఆ డిజాస్టర్ నుంచి తప్పించుకుంది. బట్ టు బీ ఫ్రాంక్ వాళ్ళు పవర్ ప్లేలో 24 for 4 అనుకుంటా. అది లేకుండా ఉంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో వాళ్ళ స్కోర్ 170, 180 వచ్చి ఉండేది. ఇన్ఫాక్ట్ 200 రీచ్ అయినా సరే పెద్దగా సర్ప్రైజ్ అయ్యేవాళ్ళం కాదు. సో క్లియర్లీ ఎస్ఆర్హెచ్ టాప్ 4 బ్యాట్స్మెన్లు అయితే ల్యాక్ ఆఫ్ పేషెన్స్ కనిపించింది. ఇక ముంబై బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళు పవర్ ప్లే బౌలర్స్ ఈ మ్యాచ్లో అతరగొట్టేశారు. బోల్ట్ మరియు దీపక్ చార్ ఇద్దరు మ్యాచ్ని శాసించేశారు. బోల్ట్ అయితే ఏకంగా 4 వికెట్లు తీసుకున్నాడు, అది కూడా 26 రన్స్ మాత్రమే ఇచ్చి. మీరు లాస్ట్ ఓవర్లో చూసాం ఆ పిన్ పాయింట్ యార్కర్స్ అయితే వేశాడు. ఇన్ఫాక్ట్ అభినవ్ మనోహర్ అయితే 8 వికెట్గా అవుట్ అయ్యాడు. మరీ డీప్ ఇన్ ద క్రీజ్ వెళ్ళిపోయి తన వికెట్ని తానే బ్రేక్ చేసుకున్నాడు. అండ్ లాస్ట్ బాల్కి ఒక టో క్రషింగ్ యార్కర్. సో బోల్ట్ అయితే ఈ మ్యాచ్లో నిజంగా ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. అండ్ దీపక్ చార్ చూసుకున్న కంటిన్యూస్గా 4 ఓవర్స్ వేసేశాడు. 12 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. బట్ మిడిల్ ఓవర్స్లో మాత్రం శాంట్నర్ తప్పితే మిగతా వాళ్ళు రన్స్కి వెళ్ళడం చూసాం. మెయిన్ విఘ్నేష్ పుత్రి వేసిన ఓవర్ దగ్గర నుండి మూమెంటం స్టార్ట్ అయింది. అండ్ నేను హార్దిక్ పాండ్యా రన్స్కి వెళ్ళాడు, అలాగే బుమ్రా కూడా రన్స్కి వెళ్ళాడు. బట్ టువర్డ్స్ ది ఎండ్ బుమ్రా తన రివెంజ్ తీర్చుకున్నాడు, క్లాసన్ అవుట్ చేశాడు. సో ముంబై టీంకి చాహర్, బోల్ట్ మరియు శాంట్నర్ వీళ్ళు ముగ్గురు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ శాంట్నర్కి వికెట్ దక్కలేదు, కానీ అతని బౌలింగ్ కూడా నిజంగా టాప్ నాచ్ ఉంది ఈరోజు. ఇక 144 రన్స్ టార్గెట్తో బరిలో దిగిన ముంబై టీం ఏదైతే చేయాలో అదే చేశారు, చాలా సింపుల్గా చేశారు. మెయిలీ మరోసారి ద హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫైర్ అయ్యాడు. ఎస్పెషల్లీ మ్యాచ్లో క్రౌడ్ నుంచి ఆ సపోర్ట్ చూసాం, అసలు బేబచ్చం. రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా గ్రౌండ్లోకి రాగానే చాలా నాయిస్ వచ్చింది. అందులో అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆ 6లు కొడుతున్నప్పుడు ఒక్కటే అరుపులు. సో నాకైతే ఏదో రోహిత్ శర్మ వాంకడే స్టేడియంలో బ్యాటింగ్ చేస్తున్నాడా అన్నట్టు అనిపించింది. క్రౌడ్ ఆ రేంజ్లో సపోర్ట్ చేశారు అతన్ని.
ఈవెన్ రోహిత్ శర్మ కూడా అప్ టు ద టాస్క్ వాళ్ళని ఎక్కడ డిసప్పాయింట్ చేసే బ్యాటింగ్ చేయలేదు. మరోసారి బ్రిలియంట్ బ్యాటింగ్, కేవలం 46 బాల్స్లోనే 70 రన్స్ కొట్టాడు. సో రోహిత్ శర్మ వరుసగా 2 మ్యాచ్లో 2 50s కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఐపీఎల్ అలాంటివి చూసి మనం చాలా కాలం అయిపోయింది. అది కూడా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ చాలా తెలివిగా బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్ ఆడిన పిచ్ 6 హిట్టింగ్ మరీ అంత అనుకూలంగా లేదు. దీనివల్ల క్లాసన్ కూడా 2 6లు మాత్రమే కొట్టడం చూసాం. సో రోహిత్ శర్మ అయితే పిచ్ యొక్క నేచర్ని దృష్టిలో పెట్టుకుని బాల్ ఉంటేనే కొట్టేవాడు. అది కూడా ఎక్కువగా రిస్క్ లేకుండా అలాంగ్ ది గ్రౌండ్ షాట్లు ఆడడానికి ట్రై చేశాడు. వేరేస్ రియాన్ కార్ల్టన్ చూసుకుంటే ల్యాక్ ఆఫ్ పేస్కి డిసీవ్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన విల్ జాక్స్ కూడా చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. కానీ రోహిత్ శర్మ మాత్రం ఏదో డిఫరెంట్ పిచ్ మీద అన్నట్టు ఆడేశాడు. ఈవెన్ తర్వాత సూర్య కూడా తన ఫామ్ని కంటిన్యూ చేశాడు. 19 బాల్స్లో 40 రన్స్ కొట్టాడు. సో ఈ మ్యాచ్లో చూసుకుంటే క్లాసన్, రోహిత్ శర్మ మరియు సూర్య ముగ్గురు కూడా క్లాస్ ప్లేయర్స్ అండ్ ఈ ముగ్గురే సర్వ్ అయ్యారు పిచ్ మీద. మిగతా వాళ్ళు చూసుకుంటే కొంతవరకు స్ట్రగుల్ అయ్యారు. సో క్లియర్లీ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, పిచ్ని సరిగ్గా అండర్స్టాండ్ చేసుకుని బ్యాటింగ్ చేయకపోతే డిజాస్టర్స్ జరుగుతాయని చెప్పి. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే టు బీ ఫ్రాంక్ ఈ మ్యాచ్లో వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే 200+ స్కోర్స్ ఉన్నప్పుడు వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి చాలా కష్టపడేవారు. కానీ అటు స్కోర్ చూసుకుంటే కేవలం 143 మాత్రం ఉంది. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న బౌలింగ్తో దీన్ని డిఫెండ్ చేసుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అయితే కాస్త కూస్తో ట్రై చేశారు, ఒక 3 వికెట్లు అయితే తీయగలిగారు. బట్ ఆ మిరాకిల్ బౌలింగ్ చేసి ముంబై టీంని అయితే ఆపలేకపోయారు. ఇక ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ముందు చెప్పుకున్నట్టు ముంబై టీం టాప్ 3కి వచ్చేసారు. వాళ్ళ దగ్గర అయితే కూడా 10 పాయింట్లు ఉన్నాయి. అండ్ వాళ్ళకి ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. సో 5 మ్యాచ్లో 3 గెలిచినా చాలు ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. మిగిలిన వాళ్ళు నెట్ రేట్ని కూడా బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు మ్యాచ్కి. వేరే ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ డన్ అండ్ డస్టెడ్. ఇప్పుడు రాజస్థాన్ టీం, ఎస్ఆర్హెచ్ టీం మరియు సిఎస్కే టీం 3 కూడా ఒకే స్టేజ్లో ఉన్నాయి. అట్ ది సేమ్ టైం వీళ్ళ 3 టీంలకు వాళ్ళకే మ్యాచెస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ 1 డే గ్యాప్లో ఎస్ఆర్హెచ్ మరియు సిఎస్కే మ్యాచ్ ఉంది. అండ్ ఆ మ్యాచ్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళైతే ఇంకా అఫీషియల్గా అస్సాం టికెట్ బుక్ చేసుకున్నట్టే. సీజన్లో అయితే ఇంకా ఎస్ఆర్హెచ్ టీం కంబ్యాక్ అవ్వడం చాలా కష్టం. బట్ వాళ్ళైతే క్రౌడ్ని ఎంటర్టైన్ చేసి మిగతా టీమ్స్కి కన్నం పెట్టే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఎస్ఆర్హెచ్ టీం ఇక్కడ నుండి ఏమైనా కోలుకుంటారా, లేకపోతే ఈ సీజన్ మరీ ఫ్లాట్గానే ఫినిష్ చేస్తారనేది.